విజయనగరం జిల్లా మెంటాడ మండలం మంగళవారం పెదచామలాపల్లి పంచాయతీ సర్పంచ్ బాయి తౌడమ్మ చెక్ పవర్ను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ పంచాయతీ అధికారి గత నెలలో జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర హైకోర్టు నిలుపుదల చేయడమే కాకుండా చెక్ పవర్ పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు పంచాయతీ సర్పంచ్ బాయి తౌడమ్మ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాయి అప్పారావు, రెడ్డిరాజు, రాజప్పల నాయుడు తదితరులు తెలిపారు. మెంటాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏ తప్పు చేయకపోయినా, ఎలాంటి అవినీతి జరగకపోయినా కొంతమంది టీడీపీ నాయకులు చేసిన ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారని, పంచాయతీ అధికారి చెక్ పవర్ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ మేరకు తాము రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన కోర్టు ఎలాంటి అవినీతి అవకతవకలు జరగలేదని నిర్ధారించి చెక్ పవర్ను పునరుద్ధరిస్తున్నట్లు వారు తెలిపారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. పెదచామలాపల్లి సర్పంచ్ బాయి తౌడమ్మ. నేను ఏ తప్పు చేయలేదు. నా చెక్ పవర్ తీశారు. ఇక్కడ న్యాయం జరగలేదు. కోర్టులో న్యాయం జరిగింది. చేయలేదు. నా చెక్ పవర్ తీశారు. ఇక్కడ న్యాయం జరగలేదు. కోర్టులో న్యాయం జరిగింది. సంతోషంగా ఉంది. మా మీద తప్పుడు ఫిర్యాదు చేసి అధికారం ఉందని చెప్పి జిల్లా అధికారులు ఒత్తిడి చేసి మా పైన యాక్షన్ తీసుకొని మా చెక్ పవర్ను నిలుపుదల చేయడం జరిగింది. మరి మండల అధికారుల దగ్గర కానివ్వండి, జిల్లా అధికారుల దగ్గర కానివ్వండి, మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము ఉన్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ఆశ్రయించడం. హైకోర్టులో మా యొక్క వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసును, జిల్లా పంచాయతీ అధికారి వారు ఇచ్చినటువంటి చెక్కు నిలుపుదల ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు వారు మాకు ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. మాకు న్యాయం జరిగింది. మాకు సంతోషంగా ఉంది. మమ్మల్ని సుమారుగా 25 సంవత్సరాల నుంచి నన్ను నా భార్యను సర్పంచ్గా ఎన్నుకోవడం, మమ్మల్ని బుద్ధిగా చూసుకోవడం జరుగుతుంది. మరి మేము కూడా ఎప్పుడు గ్రామ ప్రజలు అభివృద్ధి కోసం, గ్రామ అభివృద్ధి కోసం మా గ్రామ పంచాయతీ నిధుల నుంచి కానివ్వండి, మన ఎంపీ ఎమ్మెల్యేగా సమకూర్చుకొని ఆ గ్రామానికి రహదారి సౌకర్యం కానివ్వండి, బస్సు సౌకర్యం కానివ్వండి, త్రాగునీటికి సంబంధించిన పైప్ లైన్స్ ద్వారా మంచినీరు కానివ్వండి, ఎలక్ట్రికల్ సంబంధించిన విద్యుత్ సదుపాయం కానివ్వండి, తర్వాత పారిశుధ్య కార్యక్రమాలు కానివ్వండి, అన్ని కార్యక్రమాలు కూడా నిత్యము చేస్తూ ఆ గ్రామానికి, ఆ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ గ్రామం సేవ చేసినటువంటి అదృష్టం మాకు అక్కడ ప్రజలు కల్పిస్తున్నారు. కొంతమంది కావాలని వారం లేక మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ, తప్పుడు ఫిర్యాదులు చేస్తూ గ్రామానికి ప్రజలకు నష్టం జరిగించినటువంటి పనులు చేయడం జరుగుతుంది. మరి తప్పుగా ప్రవర్తించినటువంటి వ్యక్తులపైన త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారిపైన పరువు నష్టం దావా కూడా వేస్తామని తెలియజేస్తున్నాం. చెప్తే నేను కలెక్టర్ గారి ఆదేశాలతో నోటు ఉత్తర్వులు పలానా తెచ్చి తీసుకురా. మెంటాడలో పెదచామలాపల్లి సుమారుగా 2 రోజుల క్రితం సర్పంచ్కి ఒక అన్యాయమే జరిగింది. ఆ అన్యాయం జరిగిందని చెప్పేసి నేను కోర్టులో డెఫినెట్గా తేల్చుకుంటానని చెప్పేసి సర్పంచ్ గారు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఏదైతే
జిల్లా కలెక్టర్ గారు కానీ డిపిఓ గారు కానీ ఏదైతే తప్పుడుగా చెక్ పవర్ రద్దు చేశారో ఆ నిద్రించిన ఆదేశాలను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇది ఒక రకంగా మా సర్పంచులందరికీ విజయకేతనం ఎగరయ్యాలి. ఎందుకంటే ఈరోజు సర్పంచ్ అనేవాడు ప్రజాక్షేత్రంలో ఆ గ్రామ పంచాయతీలో ఏదో చేద్దాము, 10 మందికి ఉపయోగం చేద్దామని ఒక ఆలోచనతో ముందుకు వస్తారు. కానీ ఇటువంటి ప్రభుత్వాలు అధికారులు ఒత్తిడికి లోంచేసి ఒక నిజాయితీపరుడు సర్పంచ్ని ఇలా చేయడం అనేది మేమందరం చాలా బాధపడ్డాము ఆ రోజు. కానీ ఈ రోజు అయితే కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం మా సర్పంచులందరమే చాలా సంతోషంగా ఉన్నాము. ఇకనైనా రేపు ఏ సర్పంచ్కి కానీ ఎటువంటి సర్పంచ్కే కాదు ఒక లోకల్ నాయకుడనే వాడికి ఇటువంటి ఇబ్బందులు కలిగించరాదని ఈ సభాముఖంగా కోరుతున్నాను. 4 రోజులు కిందట మెంటాడ మండలం పెదచామలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ చెక్ పవర్ తీసివేయడం జరిగింది. అధికారులు అంటే ఏ తప్పు చేయకపోయినా, ఏ కరప్షన్ ఎక్కడ లేకపోయినా తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజయ్ రాణి గారు ప్రోత్సాహంతో, అలాగే మెంటాడ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాబలంతో తప్పు జరగకపోయినా కావాలని ఎన్నో సంవత్సరాలు బట్టి అతను రాజకీయ రంగంలో పెదచామలపల్లి సర్పంచ్ ఇప్పుడు నేటికి 5-6 సార్లు అతను గ్రామ సర్పంచ్గా గ్రామంలో ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నప్పటికీ ఏ రకంగా తప్పు లేకపోయినా అతన్ని నలుగురిలో చెక్ పవర్ తీసి అభాస్పాలు చేద్దాం ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసి కలెక్టర్ని అలాగే డిపిఓని అందరినీ కూడా ఒత్తిడి చేయించి చెక్ పవర్ తీయించారు. అది ఎంతవరకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎప్పుడు ఇలాగ రాజకీయంలో ఆ పార్టీ రాజకీయాల్లో ఉండిపోదు. డిస్ట్రిక్ట్లో అందులో చాలామంది తెలుగుదేశం సర్పంచ్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి చేయాలి కదా. అలాంటప్పుడు తప్పు చేయని వాళ్ళని చెక్ పవర్ తీయించారు. కానీ తప్పు చేసిన తెలుగుదేశం సర్పంచ్ చాలామంది వేలు సొమ్ము డ్రా చేసి ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు, అధికారులు కూడా పట్టించుకోలేదు. ఈ విధంగా చేయడం వల్ల రేపు మేము కూడా తెలుగుదేశం సర్పంచులపై కంప్లైంట్ చేసి ఏర్పాటు చేసి వాళ్ళని కూడా వాళ్ళ తప్పులు నిరూపించిన తర్వాత వాళ్ళని కూడా చెక్ పవర్ చేయించి ఏర్పాటు చేయాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. దీని మీద కోర్టు అలాగే సర్పంచ్ గారు పెదచామల సర్పంచ్ గారు కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. కోర్టు కూడా తీర్పు ఏంటంటే మీరు ఏ తప్పు చేయలేదు, కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్స్ డిపిఓ ఇచ్చిన ఆర్డర్స్ సస్పెండ్ చేసి మళ్ళా మీరు యథావిధి స్థానంలో ఉండమని కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది అధికారులకి ఎంత చెడ్డ పేరు అది. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ ఉండి కూడా అతను తప్పు చేయని మనిషిని చెక్ పవర్ తీయించడం అంటే చాలా తప్పది. అంచేత అధికారులు కూడా మేల్కోవాలి. మేల్కోకపోతే ఇంకా రేపు రాబోయే పరిస్థితుల్లో ఇంకేం జరిగినా మేము అందరం కూడా మూకముడిగా వెళ్ళి దేనికైనా వైఎస్ఆర్ పార్టీ తిరగబడటం జరుగుద్ది. ఇది మొదటిసారిగా వాళ్ళకి హెచ్చరిక. దీన్ని జాగ్రత్తగా అధికారులు అందరూ కూడా జాగ్రత్తగా చేసి మంచి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం తప్ప ఇలా తప్పు చేయని వాళ్ళకి శిక్ష విధించి తప్పు చేసిన వాళ్ళని వాళ్ళకి పూజించుకుని వాళ్ళకి చేదోడు వాదోడుగా అధికారులు నాయకులు అందరూ కలిసి ఉండడం అది ఎంతవరకు మంచి పద్ధతి.